ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నల్లబెల్లం తరలించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా అమనగల్ ఎక్సైజ్ సిఐ బాధ్యనాథ్ చవాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల్లో ఎక్సైజ్ అధికారులు 2 రోజులుగా గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ అమనగల్ బస్టాండ్ సమీపంలో నాటుసారా తయారీ కోసం 150 కేజీల నల్లబెల్లం పట్టిక తరలిస్తుండగా వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో అమనగల్ ఎక్సైజ్ సిఐ బాధ్యనాథ్ చవాన్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా అక్రమంగా నాటుసారా తయారీకి తరలిస్తున్న నల్లబెల్లం, నాటుసారా, పటిక బెల్లం, బెల్లం ముద్దలు, ఇప్ప పువ్వు తరలిస్తున్న మహిళను అమన్గల్ బస్టాండ్ ఆవరణలో పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బస్టాండ్ లో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎల్లమ్మ వద్ద 150 కేజీల నల్లబెల్లం పట్టిక గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా సారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్ స్టేషన్ టీం, SHO అమన్గల్ టీము మరియు STF B టీం ఇద్దరం కలిసి సంయుక్తంగా నాటుసారాపై మరియు కిరాణా షాపులపై విస్తృతమైన దాడులు చేయటం జరిగింది. అందులో భాగంగానే ఒక మహిళ బెల్లమును అక్రమంగా సారా తయారీదారులకు అమ్మటం కోసం తీసుకొస్తున్నారనే సమాచారంతో అమన్గల్ బస్టాప్ దగ్గర వేచి చూస్తున్నాము. ఆ టైంలో కొంత దూరంలో ఒక మహిళ 3 బ్యాగులను తీసుకొని సుమారుగా 150 కేజీల బెల్లము మరియు సుమారుగా 15 కేజీల పట్టికను వివిధ సారాయి తయారీదారులకు సప్లై చేయటం కోసము తీసుకెళ్తుండగా మేము ఆమెను అనుమానించి పట్టుకొని ఆ బెల్లమును, పట్టికను స్వాధీనం చేసుకున్నాము. ఆమె పేరు ఎల్లమ్మ, అమరాబాద్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా. కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దసరా ఫెస్టివల్ని పురస్కరించుకొని ఎవరైనా నల్ల బెల్లం కానీ, RS ముద్దలు కానీ, తెల్ల బెల్లంలో కొంత భాగము అంటే ½ కేజీ ముద్దలు కాకుండా విప్ప పువ్వు తదితర పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచుకున్న, సప్లై చేసిన, అమ్మిన వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అమన్గల్.